విదురుడు తెలివైనవాడు. ధర్మశాస్త్రాలు, వేదాలు, రాజనీతి అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించాడు. అయినప్పటికీ రాజు కాలేకపోయాడు. ఎందుకు? హస్తినాపుర రాజవంశంలో రాజు విచిత్ర వీర్యుడు సంతానం లేకుండా చిన్న వయసులోనే మరణించాడు. సత్యవతి వేదవ్యాసుని పిలిచి తన కోడళ్లు అంబిక, అంబాలికల ద్వారా రాజ్యవంశాన్ని కొనసాగించాలి అని కోరింది. అంబిక వేదవ్యాసుని రూపాన్ని చూసి భయపడి కళ్ళు మూసుకుంటుంది. అందువల్ల ఆమె గర్భం నుండి జన్మించిన ధృతరాష్ట్రుడు అంధుడిగా పుట్టాడు. అంబాలిక భయంతో నిస్సత్తువగా మారింది కనుక పాండు ఆరోగ్య సమస్యలతో బాధపడ్డాడు. సత్యవతి మళ్లీ ప్రయత్నించమని కోరగా అంబాలిక పని మనిషిని పంపింది. పని మనిషి సాహసంతో వేదవ్యాసుని గెలుచుకుని తెలివైన కుమారుడు విదురుడు జన్మించాడు. విదురుడు మహాజ్ఞాని అయిన పని మనిషి కొడుకు అన్న కారణంతో హస్తినాపుర రాజ్యాన్ని పాలించలేకపోయాడు. కానీ ఆయన నీతి శాసనాలు ఇప్పటికీ అందరికీ మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. ఇదే మహాభారతంలో విదురుడు రాజు కాలేకపోయిన కథ. మరిన్ని ఆసక్తికరమైన కథల కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ హ్యాండ్ హౌస్.